దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కుటుంబాలు ఉన్నాయి, మనకు బిడ్డలు ఉన్నారు. మనకు ఈ పిల్లలు భవిష్యత్తు చాలా ముఖ్యమండి. తల్లిదండ్రుల ఆశలన్నీ వారి పిల్లల మీదే పెట్టుకుంటూ ఉంటారు. నా పిల్లలను ప్రయోజకులను చేసి మంచి భవిష్యత్తు నా బిడ్డలకు అందించాలి, నా బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థానాల్లో నేను చూడాలి, నేను నెరవేర్చలేకపోయినటువంటి, నేను చేయలేనటువంటి గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప కార్యాలు నా బిడ్డలు చేయాలి అని అందరూ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారండి. అది మంచిది, అవసరం కూడా. అయితే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలండి. చాలామంది ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేదు. సొంత ఆలోచనలు చేసుకొని, సొంత జ్ఞానంతో, ఉద్రేకంతో వారికి వచ్చే ఆలోచనల చొప్పున తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి కొంతమంది వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది. ఓ యవనుడా, యవనస్తురాలా, పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మన క్షేమం కోసము, మన బాగు కోసము, మన ఉన్నతి కోసము, మన మంచి భవిష్యత్తు కోసము, మన అభివృద్ధి కోసము వాళ్ళు చెప్తూ ఉంటారు. మనలో మంచి ప్రవర్తన వచ్చుట కొరకు, మంచి క్రమశిక్షణ మనకు నేర్పిస్తూ ఉంటారు. మంచి మార్గంలో మనల్ని నడిపించుటకు ప్రతిదీ చెప్తూ ఉంటారు. కాబట్టి పిల్లలారా, ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రుల మాట వినండి, త్రోసివేయొద్దండి. ఎవరైతే తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా విని తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారో వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహిస్తారండి. వారి జీవితంలో గొప్ప సక్సెస్ను చూస్తారండి. వారి జీవితంలో అభివృద్ధి చెంది విస్తరించబడి అనేకులకు ప్రయోజనకరమైనటువంటి వారిగా వారు మార్చబడతారు. ప్రియమైనటువంటి పిల్లలారా, దయచేసి గమనించండి, అన్ని విషయాల్లో మీరు మీ తల్లిదండ్రుల మాట వినండి. ఓ విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మనమందరము ఒక తండ్రికి బిడ్డలమే. రక్షించబడినటువంటి మనమందరము, ఈ భూమి మీద జన్మించినటువంటి మనుష్యులందరూ ఒక్క తండ్రి బిడ్డలే. ఆయనే పరమ తండ్రి, పరలోకమందున్నాడు మన దేవుడు. తండ్రి అయిన దేవుని మాటలు మనం వినాలండి. తండ్రి అయిన దేవుని మాటలు మనం వినాలి. కుటుంబంలో పెద్దలైనటువంటి తల్లిదండ్రులారా, మీరు దేవుని మాట వింటే మొదట మీ పిల్లలు మీ మాట వింటారండి. మొదట మనము దేవుని మాట వింటే మన బిడ్డలు మన మాట వింటారు. మనము దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలను ధిక్కరించి మన ఇష్టానుసారంగా నడుచుకుంటే, మనం ఇష్టం చొప్పున ఈ లోక సంబంధంగా, ఈ లోక అలవాటులు, ఆశలు, ఈ లోక ఇచ్చలు, ఈ లోక వాంఛలతో నడుచుకుంటే మనము దేవునికి దుఃఖాన్ని మిగిల్చిన వారంగా మార్చబడతాము. తద్వారా వచ్చే ఫలితం ఏంటంటే మన బిడ్డలు మనకు మాట వినరు, మనకు దుఃఖాన్ని మిగులుస్తారు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. రక్షించబడి విశ్వాస యాత్రలో నడుస్తున్నటువంటి విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, ఓ తల్లి, తండ్రి, సహోదరి, అక్క, చెల్లి, అన్న, మనము మన తండ్రి మాట వినాలి. పరలోకమందున్న మన తండ్రి ఏది చెప్తుంది సంపూర్తిగా విని ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించినట్లయితే, ఆయన ఇష్ట ప్రకారం మనము నడిచినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి విధంగా మనము నడిచినట్లయితే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. మన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలి వర్ధిల్లుతారండి. నిశ్చయంగా మన చేతుల కష్టార్జితాన్ని మనము అనుభవిస్తామండి. మన లోగిట మన భార్య
ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందండి. మన కుటుంబమునకు సియోనులో నుండి ఆశీర్వాదము కలుగుతుంది. ఎప్పుడంటే దేవుని మాట సంపూర్ణంగా మనం విని ఒబే అయి అనుసరించి మన ప్రవర్తనలో నడుచుకున్నట్లయితే మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. తద్వారా మన బిడ్డలు కూడా మన మాట వింటారు, కుటుంబము ఆనందకరంగా ఉంటుంది. పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి. తల్లిదండ్రులారా, పరమ తండ్రి అయిన దేవుని మాట మీరు వినండి. ఆయన చేత దీవించబడి సంతోషమైన కుటుంబం మీరు మార్చబడి ఆశీర్వాదాలు పొందుకోనండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.